హాయ్ మామ. ఈ వీడియోలో యానిమల్ వర్సెస్ హ్యూమన్ చూద్దాం. అంటే మనిషికి జంతువుకి మధ్య తేడాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ యూనివర్స్ నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనిస్తే యానిమల్స్కి 90% ముందే డిసైడ్ అయిపోయింది అనమాట. అంటే అవి పుట్టగానే అవి ఎలా నడవాలి, ఏం తినాలి, ఎలా బ్రతకాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, సో అనేది ప్రకృతి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఒకేలా బిహేవ్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మనుషులు అలా కాదు. మనుషులు పొద్దున్న లేచినప్పటి నుంచి ఎప్పుడు నిద్ర లేవాలి, ఎట్లా పళ్ళు తోముకోవాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా జాబ్ చేయాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా చనిపోవాలి, సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 90% నేర్చుకుంటారు అనమాట. సో అది మెయిన్ డిఫరెన్స్. మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా మన పెట్ని తీసుకుందాం. మ్యాక్సిమం ఇళ్ళల్లో ఉండే ఒక పెట్ డాగ్ కదా. సో డాగ్ని ఎగ్జాంపుల్గా చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, మా ఇంట్లో ఒక పప్పి ఉంది. దాని పేరు టామీ అనమాట. దాన్ని నేను చాలా సంవత్సరాలు గమనించిన, దాని వే ఆఫ్ లైఫ్, దాని మూమెంట్స్. సో దాని ఎగ్జాంపుల్గా చెప్తాను, మీకు అర్థమైపోద్ది. సో అది పుట్టంగానే ఏం చేసింది, దానికి పాలు ఇచ్చామన్నమాట. నార్మల్ ఈ ఉంటాయి కదా బఫెలో మిల్క్, అవి ఫీడ్ చేసాం. ఎప్పుడు పళ్ళు వచ్చి మొత్తం అంటే చికెన్ అవి తినగలిగే స్టేజ్ వచ్చేంత వరకు మన హ్యూమన్స్లో గమనిస్తే హ్యూమన్ కూడా అట్లానే వాళ్ళ మదర్ దగ్గర ఫీడింగ్ చేస్తారు అనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, ఒక ప్రోగ్రామ్ చేసి. దానికి అన్నప్రాసన అంటారు కదా. సో అట్లా కాన్షియస్గా మన ప్రోగ్రామ్స్ అవి చేసి హంగామా చేస్తాం. యానిమల్స్ అలా ఏముండదు అనమాట, డైరెక్ట్గా తినేస్తాయి. తర్వాత స్టేజ్ ఏంటి, అవి ఫుడ్ని వెతుక్కోవడానికి పోతాయి. జస్ట్ లైక్ మనుషులు అయితే ఎలా అయితే జాబ్ అని పోతారో డబ్బుల కోసం, ఇవి కూడా అలా అనమాట. మా టామీ కూడా ఏం చేసింది, ఫుడ్ కోసం అలా తిరిగేది అనమాట. పోయి అది దొరికితే తినేస్తుంది అనమాట నైస్గా. సో అది వేటకు పోద్ది అనమాట. దాని నేచరే అది. మ్యాక్సిమం యానిమల్స్ ఏంటంటే కార్నివరస్ ఉంటాయి, కానీ హ్యూమన్స్ అలా కాదు, హెర్బివరస్ కదా. మన బాడీ అలా డిజైన్ చేయబడింది కాబట్టి ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ 90%. ఒక 10% అట్లా చేత తింటారులే, దట్ ఈస్ దేర్ చాయిస్. సో ఇది గమనిస్తే ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు గమనించాల్సింది, అవి వేటకెళ్ళి ఎలా అయితే తింటాయో అలానే మనం కూడా జాబ్ చేసి సంపాదించుకొని నచ్చిన ఫుడ్ తింటాం. హైదరాబాద్ బిర్యానీ అని, సో అని. సో పెద్ద తేడా ఏం లేదనమాట. తర్వాత ఏం చేసింది, కొన్ని రోజులకి పెద్ద మనిషి అయింది మా టామీ. అది లేడీలు యాక్చువల్గా. ఒకరోజు బ్లడ్ వస్తే అది ఆ విషయం నాకు అర్థమైంది. మా ఇంట్లో వాళ్ళు అడిగారు అనమాట, మరి దీనికి బ్లడ్ వస్తుంది, ఏమైంది పాపం, హాస్పిటల్ తీసుకెళ్తాం అని చెప్పి వాళ్ళు అడవిడికి లేదు అది మామూలు పెద్ద మనిషి అయింది అంటే వాళ్ళు నీకు తెలియదులే అమ్మంటారు అని చెప్పి వెటనరీ డాక్టర్ తీసుకెళ్ళారు. కాసేపు తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు ఇంటికి. వచ్చి కిక్కి అని నవ్వారనమాట. ఎవరు నువ్వు చెప్పింది నిజమేరా అని. అందుకే నాలెడ్జ్ అనేది తెలుసుకోకపోతే మనం అట్లా జోకర్లు అవుతాం బయటికి వెళ్తే. సో నా ఛానల్ ఫాలో అయితే మీకు అదే బెనిఫిట్, మీరు రాయల్టీగా ఉండొచ్చు బయటికి వెళ్ళినప్పుడు. నాట్ ఇట్. సో అది అలా మనుషులు ఎలా అయితే పెద్ద మనుషులు అవుతారో అది కూడా అలానే అయిందనమాట, లేడీ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత దానికి ఆపరేషన్ కావాలంటే చేయించవచ్చు, లేదా పిల్లలని కన్నా చేయొచ్చు. దట్స్ ఓనర్ చాయిస్. కానీ న్యాచురల్గా అయితే కనేలా ఉంచడం బెటర్ అనమాట, నేచర్ ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఏంటి, సో అది పిల్లల్ని కన్నాక పెంచే విధానం గమనిస్తే జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. చనిపోయే వరకు కూడా కాదు, కొన్ని రోజులు కొంచెం పెద్ద వరకు. సేమ్ మన హ్యూమన్స్ అయితే ఎలా అయితే చేస్తారో వాళ్ళని పెంచి స్కూల్కి పంపించి జాబ్ వచ్చేదాకా పెళ్లి చేసే వరకు ఎలా అయితే చూసుకుంటారు. సో ఆ కేరింగ్ అనేది యానిమల్స్ కూడా చేస్తాయి. సో ఈ బేసిక్గా మనం గమనిస్తే ఇక్కడ ఫుడ్, పిల్లల్ని పెంచడం, ఇవి రెండు అవి చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. మరి వాటికి మనకి తేడా లేదా అంటే ఉంది. నేచర్ మనకి ఇచ్చింది యాక్చువల్గా, అది తెలియదు చాలామందికి. అదేంటంటే సోల్ లెవెల్ ఎక్స్ప్లోరేషన్ అనేది మనకి పాసిబుల్ అవుద్ది, వాటికి అవ్వదు. ఎందుకంటే ఎవల్యూషన్లో వాటి బ్రెయిన్ అనేది అంత హై లెవెల్లో ఇంప్రూవ్ కావాల, స్టక్ అయిపోయింది అనమాట. కానీ చింపాంజీస్ ఎవల్యూషన్ జరిగి మన హ్యూమన్స్గా వచ్చాం.
ఆఫ్రికాలో ఫస్ట్ జనరేట్ అయ్యారు కదా హ్యూమన్స్ అనేవాళ్ళు. సో మనకి చింపాంజీకి ఎంత నియర్లీ 1% అంతే తేడా, డిఎన్ఏ డిఫరెన్స్. సో పెద్ద తేడా ఏం లేదు. మనకి మాత్రమే ఉండే పాసిబిలిటీ ఏంటంటే స్పిరిచువల్గా గ్రో అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనకి యానిమల్కి తేడా ఉన్నట్టు, అదర్వైజ్ నో డిఫరెన్స్. అది తింటుంది పోయి మనవు తింటాం, అది పిల్లల్ని తీసుకుంటే మనవు చేస్తాం, తేడా అని చెప్పి ఇంకా నథింగ్. సో అందుకే వాటికి సఫరింగ్ కూడా తక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే జనాలు ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, అది ఇది అని 100 రకాల పేర్లు చెప్తారు. కానీ కామన్గా చూస్తే వాళ్ళ హై లెవెల్ బ్రెయిన్ని వాళ్ళు హ్యాపీగా ఉండడానికి యూటిలైజ్ చేసుకోకుండా సఫర్ అవ్వడానికి వాడుకుంటారు అనమాట వాళ్ళ థాట్స్ని. సో వాళ్ళ థాట్స్ వాళ్ళే కొట్టుకుంటారు సిల్లీగా, అందువల్ల ఎక్కువ సఫర్ అవుతారు. అదే మీరు ఈవెన్ బర్రెల్ని గేదెలు గమనించారు అనుకో, పీస్ఫుల్గా గడ్డిని ఏమైనా వేస్తూ ఉంటాయి ఏ ప్రాబ్లం లేకుండా. అర్థమైందా? సో మీ బ్రెయిన్ సగం కొనేస్తే పీస్ఫుల్గా ఉంటారు మీరు కూడా. ఎవల్యూషన్ అంత వెనక్కి పోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనకుండే హై లెవెల్ ఆ ఛాన్స్ని, ఆ పాసిబిలిటీని మనం యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్. ఒకేసారి బుద్ధుడి రేంజ్లో లేకపోతే లార్డ్ శివ రేంజ్లో అయిపోవాలంటే కష్టం, టేక్స్ టైం. సో స్లోగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వడం అనేది బెస్ట్ పని. ఇప్పుడు మా టామీ దగ్గరికి వద్దాం మళ్ళీ. యాక్చువల్గా అదేం చేస్తా అంటే అప్పుడప్పుడు నేను గమనించిన అక్కడక్కడ పోయి పాస్ పోసుకొని వస్తుంది అనమాట చుట్టుపక్కల. అంటే దాని అర్థం ఏంటంటే ఇది నేను ఎంఎస్సి జువాలజీ మా యూనివర్సిటీలో కూడా మాకు చెప్పారనమాట ఈ కాన్సెప్ట్ ఒకటి. అది అలా ఎందుకు చేస్తుంది అంటే డాగ్ దాని ఏరియాని బౌండరీస్ గీసుకుంటుంది అనమాట అలాగా త్రూ పీయింగ్. ఆ ఏరియా దాటి ఏదైనా కుక్క వచ్చినా కూడా ఇంకేదైనా జీవి వచ్చినా కూడా వెంటనే అటాక్ చేస్తుంది, ఇది నా ఏరియా నువ్వు ఎందుకు వచ్చినావు అని. ఈవెన్ మీమ్స్లో కూడా చూసుంటారు కదా మీరు, ఇది నా ఏరియా నువ్వు ఎందుకు వచ్చారు చింటూ బాయ్ అని డాగ్ మీద, స్ట్రీట్ డాగ్ మీద మీమ్స్ వస్తుంటాయి కదా. యాక్చువల్గా దానికి బ్యాక్గ్రౌండ్ ఉన్న సైన్స్ తెలియదు పాపం, ఏదో కిక్కిగా నవ్వుకుంటా ఉంటారు చూసుకొని. దాని వెనకాల ఉన్న ట్రూత్ నేను చెప్తా చూడు. సో అది అట్లా ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని బౌండరీస్ పెట్టుకుంటుంది అనమాట నా ఏరియా అని. ఇప్పుడు మనమైతే అలా మన ఫ్యామిలీ, మా ఇల్లు ఇట్లా పెట్టేసుకుంటాం కదా, మా ఊరు, మా ఏరియా అని. అట్లా ఐడెంటిటీస్ అంటారు అనమాట. అవన్నీ ఫాల్స్ బౌండరీస్ యాక్చువల్గా. దానివల్ల మనమే సఫర్ అవుతాం. అలా మీరు కరోనా టైంలో అబ్జర్వ్ చేస్తుంటే, అది మీరు హ్యాపీగా ఉంటారు ఇంట్లో అని చెప్పి మనం లాక్డౌన్ ఇచ్చామనుకో, వాళ్ళు ఏం చేస్తారు, 2 రోజులు బాగానే ఉంటారు అనమాట. తర్వాత ఏమైంది, బయటికి రావడానికి తగతాలు ఆడిపోయారు పాపం. గమనించారా? అది కావాలి, ఇది కావాలని, ఎక్కడికి బయటకు వెళ్ళాలని, ట్రిప్కి వెళ్ళాలని. సో ఉండలేరు అనమాట. సాలిట్యూడ్ని ఎంజాయ్ చేసే కెపాసిటీ లేని వాళ్ళు ఒక్కరోజు కూడా ఉండలేరు ఇంట్లో. సో వాళ్ళే ఏం చేసుకున్నారు, గేట్ బంద్ చేసుకున్నారు మా ఇల్లు అని. వాళ్ళే ఉండలేకపోతున్నారు మీరు గమనిస్తే. సో అది హ్యూమన్ పరిస్థితి అనమాట. వాళ్ళే జైల్లో క్రియేట్ చేసుకుంటారు బౌండరీస్తో. సో సోల్ని కూడా అలానే ఐడెంటిటీస్తో మనం ఆ మెమరీతో, ఆ కర్మతో మన వాళ్ళు కప్పేశారనమాట. అందువల్ల స్టక్ అయిపోయింది. బౌండ్లెస్ సోల్ ఏదైతే ఉందో దానికి బౌండరీస్ ఉండవు. ఫిజికల్ ఫామ్ కాదు కదా, నాన్ ఫిజికల్ కాబట్టి అది బయటికి రావడానికి ట్రై చేస్తుంటుంది. నువ్వు ఎంతసేపు ఆ బౌండరీస్ పెట్టేసావు అనుకో, స్టక్ అయిపోద్ది, ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది అనమాట. అందుకే లాక్డౌన్ టైంలో అందరూ పరిగెత్తాలని బయటికి అట్టు పోవాలని దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న రీజన్ అది. సో ఎక్స్పాండ్ అవ్వాలనే కోరుకున్నటువంటి సోల్ ఏదైతే ఉందో దాని పని అదంతా. సో దాన్ని పట్టించుకోవాలి మెయిన్, లేకపోతే ఆబ్వియస్లీ సఫర్ అవుతాం అనమాట. బట్ ఇట్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ అండ్ యానిమల్. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. సో మెయిన్ కంక్లూజన్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోండి అబ్బా, మెయిన్ అంతే. ఒకేసారి హై లెవెల్లో వృద్ధి అయిపోవాలంటే కుదరదు వెంటనే, టేక్స్ టైం కాబట్టి. సో ఇవేవైతే ఉన్నాయో జాబు, మ్యారేజ్, అవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది కూడా స్పిరిచువల్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. విల్ బీ హ్యాపీ. బట్ ఇట్ ఓకే, బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.